అయితే వీళ్ళు ఆటో డ్రైవర్ వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళే వచ్చి ఆగిండు. చాలా ఖుషి ఆటో వాళ్ళు అంటే మన పని ఖుషి అంకుల్ వాళ్ళు వచ్చిళ్ళు సపోర్ట్ చేస్తాను. మీరు కూడా అట్లా మేము ఎక్కడ కాబట్టి అక్కడ మీరు ఆగి సపోర్ట్ చేస్తే ఇంకా ఫుల్ ఖుషి. మాది ప్లాన్ అంతా ఇప్పుడైతే ప్రస్తుతం మెయిన్ రోడ్ కాజీపేట టు వరంగల్ హైవే. మీరు ఎప్పుడైనా కానీ పొద్దున 7 o'clockకి రావచ్చు. ఎక్కడైనా రోడ్ మీద ఓపడతాం, మేము వచ్చి జాయిన్ కావచ్చు. సూపర్. 100 మంది మంచిది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేము ఇట్లా పని స్టార్ట్ చేస్తాం, మీ ఒపీనియన్ ఎట్లున్నది అనేది చెప్పండి మీరు. అంతే, మంచిదే కదా పెట్టేది, ఆరోగ్యానికి మంచిది కదా వెళ్తాము. దేనికైనా మళ్ళీ అందులో చెట్లు పెట్టుకున్నారు మీరు, కాలుష్య నివారణ కూడా తగ్గుతుంది. మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్టు పెడుతున్నారు. వరంగల్లో మీరు బెస్ట్ పని చేస్తున్నారు. వేరే వేరే సో మచ్ ఓకే సూపర్. గవర్నమెంట్ చేయలేని పనులు మీరు చేస్తున్నారు. వేరే మీలాంటి యూత్ ఇంకా బయటకు రావాలి. స్వచ్ఛమైన పనులు ఇంకా చేయడానికి ఇంకా యూత్ మొత్తం బయటకు రావాలి. మీరు ఇలాంటి ప్రతి ఒక్కరు సమాజానికి ఏదైనా ఒకటి చేయాలన్న ఆలోచన మీకు రావాలని, మీలాంటి సపోర్ట్ ఉంటే బరాబర్ వస్తారు అంకుల్, బరాబర్ మీదకి వెళ్తారు. ఖచ్చితంగా కూడా మీరు నిద్రపోవడం కాదు, మీరు ఖచ్చితంగా ఏదన్నా సమాజానికి మీరు హెల్ప్ చేయండి. సమాజం మీరేం చేస్తారని చూడకండి, అది ఏదో హెల్ప్ చేస్తారని చూడకండి. మనం మాత్రం సమాజానికి హెల్ప్ చేయాలి. ఆలోచనతోటి మీరు ముందుకు రండి. ఏదో ఒక పని మంచి పని మొదలు పెట్టగలరని మనం చేస్తాం. వల్ల కొన్ని ఆక్సిజన్ అవసరం. ఈ కాలుష్యాన్ని నివారణ తొలగిపోవాలి. యవనస్తులు ఇలాంటి యవనస్తులు ఇలాంటి బ్రదర్స్ కొంచెం సహకరించాలి. ఇది ప్రతి ఒక్కరు చేయాలి. ఈ పని ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఇంట్లో ఉన్నట్టు ఈ రోడ్ల మీద కాలుష్యాన్ని పారదోలాలి. మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఈ అనారోగ్యానికి దారి ఇస్తానంటే కాలుష్యము వల్లనే. కనుక ఈ మంచి చెట్ల నుండి ఆక్సిజన్, మంచి గాలి, మంచి వాతావరణం కావాలి, నీడ ఇస్తుంది. ప్రతి ఒక్కరు దీన్ని మంచి మనసుతోని ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక చెట్టు పెట్టగలరని మా యొక్క విజ్ఞప్తి. మేము చేసే ఈ పనిలో మీరు కూడా భాగస్థులుగా ఉండాలని మేము మనసారా కోరుకుంటూ ఈ మొక్కను మేము నాటుకున్నాము. దయచేసి మేము చెట్లు పెడతాము, మీరు అందరు నీళ్లు వేయాలి కంపల్సరీ. చెట్టు పెట్టి పోతాము, మీరు కొంచెం సపోర్ట్ తోని. ఎవరు కానీ మీరు బాటిల్ తాగే నీళ్లు బయట పడవేయకుండా చెట్లకు నీళ్లు పోయాలి. ఎక్కడో పడేయకండి నీళ్లు. పక్షులు కూడా ఎగిరిపోయినాయి, ఎక్కడో ఉంటున్నాయి. ఆ పక్షులు మళ్ళీ తిరిగి రావాలని కూడా మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాను. ఇలాంటి యవనస్తులు మంచిగా సహకరించాలి. ముందుకు రండి, ముందు సాగండి. మీరు ఏదో రాజకీయవేత్తగా కాదు, మంచి మనసుతోని ప్రతి ఒక్కరు ఇది చెయ్యాలని స్ఫూర్తి కోరుకుంటున్నాం. ప్రగతికి మెట్టు అన్న మీ కాన్సెప్ట్ బాగుంది. ఇంటికో చెట్టు ప్రగతికి మెట్టు, ఈ కాన్సెప్ట్ బాగుంది. సమాజానికి ఎవరో ఏం చేసిరు అన్నది కాకుండా సమాజానికి మనం ఏం చేశాము అన్న కాన్సెప్ట్ తోటి మీరు ముందుకు వచ్చిర్రు. చాలా సంతోషం. ఈ చెట్టు నాటడం అన్న నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.